ఈ బిల్డింగ్ అసలు అక్రమంగా లేదు, మాకు నోటీస్ లేదు. ఓకే. ఇప్పటి వరకు 100% అనే చెప్పారు. ఇది అసలు లేదు ఈ బిల్డింగ్. ఇప్పుడు మేము సామాన్లు కూడా దానిలోనే ఉన్నాయి. మాకు ఇంతవరకు కూడా ఏం చెప్పట్లేదు. ఆ పక్క బిల్డింగే కంప్లీట్ అవ్వాలా ఇప్పుడు. సో అది అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా నల్లాకి సంబంధించి ఆనుకొని ఉండి కట్టడం అని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్నవి కొంతవరకు అక్రమ కట్టడాలని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి 2 పీజీస్ ఏవైతే ఉన్నాయో మీవని చెప్పేసి అంటా ఉన్నారు కదా, మరి వాటి కాదండి, ఆర్హిండు కాదు, ఇది విజేత. ఇది ఒక్కటి. ఇది లీగల్ గా ఉంది, పేపర్స్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇది అసలు 4 ఫ్లోర్లే ఉంది. ఫ్లోర్కి వచ్చి 4 రూమ్సే ఉన్నాయి. దీనికి అసలు ప్రాబ్లమే లేదు. మరి కానీ మళ్ళీ వీళ్ళు హైడ్రా వాళ్ళు సామాన్లు తీసుకోండి అమ్మా అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు గేటు లోపలికి వెళ్ళడానికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఫస్ట్ రాత్రి దాకా కూడా అసలు 100% లేదు, మీకు నోటీస్ లేదు, ఇది అసలు లిస్ట్లో లేదని చెప్తున్నారు. ఏమో ఇప్పుడు చూస్తుంటేనేమో లోపలికి కూడా వెళ్ళే పరిస్థితే లేదు. సో మొత్తం హైడ్రా అధికారులు కానీ లేదంటే జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఏం చెప్తా ఉన్నారు మీకు? అంటే మీరు కూడా వెకేట్ చేసేసేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారా? ఎందుకంటే బిల్డింగ్ ఆనుకొని ఉంది కాబట్టి మీ బిల్డింగ్ ని కూడా కూల్చివేసేటటువంటి కార్యాచరణ ఏమన్నా ఉండబోతుందా? సండే నుంచి ఉండొద్దు అన్నారు, బిల్డింగ్ లో కూల్చిన దాకా బయట ఉండండి అమ్మా అన్నారు, అంతే, ఇంకేం చెప్పలేదు. మొత్తం హాస్టల్స్ లో మీ పీజీ ఏదైతే ఉందో ఎంతమంది ఉండేవాళ్ళు అక్కడ స్టేయింగ్? 60 మెంబర్స్. 60 members. ఇప్పుడు 30 మెంబర్సే ఉన్నారు ప్రస్తుతానికి. వాళ్ళని కూడా వేరే దగ్గరికి షిఫ్ట్ చేసాం. సో అంటే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ అక్రమ కట్టడం, సో అందుకని చెప్పేసి అది కూలిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఆల్మోస్ట్ కొన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. ఈ అక్రమ కట్టడాల వల్ల మీరు ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తా ఉన్నారు? పడేశారు కదండి పక్క బిల్డింగ్. అసలు అమ్మాయి 2 months అయింది వచ్చి. ఈ రంగం మేము లోన్లు పెట్టుకొని అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టి సామాన్లతో సహా టైం కూడా ఇవ్వలేదు. 1/2 hour ఆగండి సార్ అని బతిమలా. ఓనర్స్ ఏమో ఒక పక్క లేదమ్మా మీకేం భయం లేదు పడేయరని చెప్తున్నారు. ఇప్పుడు కనీసం సామాన్ తీసుకునే టైం కూడా ఇవ్వకుండా పడేసేస్తున్నారు. హైడ్రా అధికారులు మీకు ఏ విధంగా భరోసాని ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు? ఎవరు ఇవ్వలేదు, ఎవరు చెప్పట్లేదు, అసలు సమాధానమే చెప్పట్లేదు. మొత్తం ఇది జరగడానికి గల కారణము అంటే అక్రమ కట్టడాలకి పర్మిషన్స్ ఇవ్వడం అని చెప్పేసి అంటారా మీరు? కట్టే వాళ్ళది తప్పు, ఇచ్చే వాళ్ళది తప్పు, అదే కదా. ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడము తప్పు, కట్టే వాళ్ళది తప్పు. మధ్యలో మేము అన్యాయంగా బలైపోతున్నాము, రెంటల్కి తీసుకున్న వాళ్ళమే. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతా ఉన్నారు? ఓనర్ వస్తున్నారమ్మా, ఓనర్స్ వచ్చి మాట్లాడతారు. ఇప్పుడైతే మాకు పీజీలోకి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. పోనీ ఏ విధంగా ప్రభుత్వాన్ని మీరు రిక్వెస్ట్ చేయబోతా ఉన్నారు? అంటే మీకు ఏదన్నా హెల్ప్ కానీ ఏదన్నా అందించేటటువంటి యోచనలో ప్రభుత్వం ఉందని చెప్పేసి మీకు ఏమన్నా చెప్పారా? లేదు, ఎవరేం మాట్లాడటం లేదు. థ్యాంక్ యూ. నుంచి స్టే చేస్తున్నారు ఈ అంజయ్ నగర్ లో ఇక్కడ? ఓకే, అటువైపు అపార్ట్మెంట్ ఉందా? వస్తూ ఉంటారా అసలు ఈ ఏరియాకి ఎప్పుడన్నా మీరు వస్తూ ఉంటారా? ఈ అక్రమ కట్టడాల గురించి మీరు ఏం చెప్తారు సార్? ఆ వైట్ ఫీల్డ్ నుంచి ఈ అక్రమ కట్టడాలని ముందే మేము కంప్లైంట్ ఇచ్చాం. అయితే కంప్లైంట్ ఇచ్చినప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఈ హైడ్రా వాళ్ళు కానీ అప్పుడు తీసుకోవాలి యాక్షన్. కట్టేటప్పుడు 1 కాదు 3 కట్టారు. 3 కట్టిందాక వీళ్ళు నిద్రపోయి ఇవాళ పడిపోయిందని వచ్చి అన్నీ పడగొట్టేస్తాం, బాగుండేవి కూడా లీగల్గా ఉన్నాయి కూడా అటు కానుకొని ఉన్నాయి అంటే ఎంత మట్టి కరెక్ట్? తప్పే కదా అది. మరి ఆ రోజు ఏం చేశారు వీళ్ళంతా? వీళ్ళు ఇన్ఫర్మేషన్ లేనిది అక్రమ కట్టడాలు కట్టరు కదా. కడతారా? కట్టరు. మరి ఆ రోజు ఊరుకొని ఈ రోజు వచ్చి పడగొడితే కట్టక ముందంటే తిట్టుకొని ఊరుకుంటారు కట్టనీయలేదని. కట్టేసినాక ఆస్తి నష్టపోతారు, పక్కల వాళ్ళు నష్టపోతారు కదా. మళ్ళీ నాలా కూడా బ్లాక్ అవుతుంది కదా. అది నాలా అన్నది ఆఫీసర్లకి ఎక్కువ తెలుసు కదా, సామాన్యులకి ఏం తెలుసు? ఇవాళ సామాన్యులు నష్టపోతున్నారు. ఆల్మోస్ట్ 3 కూడా ప్రాణాలు కూడా పోయాయి, వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు, వేరే స్టేట్ వాళ్ళు అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఇటువంటి పర్మిషన్స్ ఇచ్చి వేరే స్టేట్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి పీజీస్ లో స్టే చేస్తున్నప్పుడు మరి వాళ్ళ ప్రాణాలకి నష్టం జరుగుతా ఉంది అని అంటే ఏ విధంగా ప్రభుత్వాన్ని మనం కోసమే ఇది అంతా కూడా ఆఫీసర్లు డబ్బు లంచాల ఆశ కోసమే ఇవన్నీ చేస్తూ ఉంటారు. పెద్ద ఆఫీసర్లు చూసి చూడనట్టు ఉంటారు. వాళ్ళకి అందే డబ్బులు వాళ్ళకి అందుతాయి, వీళ్ళకి అందేవి వీళ్ళకి అందుతాయి. మొత్తానికి ఇదంతా లంచాలమయమైంది. 1000 కోట్లు ఆఫీసర్లు సంపాదిస్తూ ఇవన్నీ నాటకాలు ఆడి ప్రజల ప్రాణాల మీదకి తెస్తున్నారు. ఇది వాస్తవం.
అండ్ 50 గజాల ప్లేస్ లో దాదాపు 7 అంతస్తుల బిల్డింగ్ ని కట్టారని చెప్పేసి అంటా ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు? ఎవరు చూడలేదా? ఎవరు కళ్ళకు కనపడలేదా? ఆఫీసర్ల పర్మిషన్ లేకుండానే కడుతున్నారా? ఈ సిటీలో బిల్డింగ్లన్నీ ఆఫీసర్ల పర్మిషన్ లేకుండానే కడుతున్నారా? పర్మిషన్ తీసుకునే కడుతున్నారు కదా. పర్మిషన్ తీసుకోకుండా కడితే వీళ్ళు ఊరుకోరు కదా. మరి 4-5 బిల్డింగులు నాలా మీద కడుతుంటే ఏం చేశారు వీళ్ళు? మాలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాం మేము వైట్ ఫీల్డ్ నుంచి. మరి కంప్లైంట్ను పట్టించుకోకుండా ఈరోజు పక్క బిల్డింగులు దాని ఆనుకొని ఉంది, దాని కింద నాలా ఉంది, దాని పక్కన గోడ ఉంది, అన్నీ పడగొడితే ఎట్లా? రేపు మేము నష్టపోతాం కదా. అయితే మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్ కి సంబంధించినటువంటి చెరువులు కానీ లేదంటే ఎక్కడన్నా ప్లేసెస్ ఉంటే అక్రమ కట్టడాలు ఎక్కువైపోయాయి. అందులో భాగంగా హైడ్రా అధికారులు చూసుకుంటే కూడా వాటి మీద వేటు వేస్తా ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో హైడ్రా రంగనాథ్ గారు కానీ హైడ్రాకి సంబంధించి ఎక్కడైతే ప్లేసులు చెరువులు ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటిని కూడా తిరిగి వెనక్కి తెచ్చే ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి మీరేమంటారు? వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక మంచి ప్లాన్ అయితే చేస్తున్నారని తెలుస్తుంది, కానీ మంచి పని చేయటం ముందే చేయాల్సిన పని కదా ఇది. మా ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు అనుకుంటా ఎవరికి పొలిటికల్ లీడర్ల కానించి దోపిడీ అయినప్పుడు వీళ్ళందరూ కూడా సామాన్య ప్రజల ఆస్తులు దోపిడీ చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. వీళ్ళు దోపిడీలో వీళ్ళ లంచాల కారణంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేజర్ జరగటానికి కారణాలు ముఖ్యంగా లంచాలు, రెండవది పొలిటికల్ వాళ్ళ దోపిడీ, మూడవది ఈ చిన్నోళ్ళు చిన్న విధంగా ఏం చేయలేక తప్పించుకుంటుంది, ఏమి అనలేక. ఇప్పుడు ఎవరిని ఏమనలేక మాలాంటి సామాన్యులు నిన్నగా ఉండిపోతున్నారు, కంప్లైంట్లు ఇచ్చి ఊరుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అందరికీ పెట్టగలిగితేనే కదా 8 ఫ్లోర్ల బిల్డింగ్ 50 గజాల్లో కట్టగలిగింది. లేకపోతే కట్టగలిగే వాళ్ళ కట్టలేరుగా. మొత్తానికి ఇక్కడ ఏదైతే అపార్ట్మెంట్ ని ఇప్పుడు పూర్తిగా కూల్చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో హైడ్రా అధికారులు, వాళ్ళందరికి కూడా మొత్తం అందరికీ కూడా ముట్టడం కారణంగానే ఇక్కడ 7 అంతస్తుల బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది. బట్ ఈ రోజున ఆ బిల్డింగ్ తో సహా పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కలుగుతా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాసులంతా కూడా వాళ్ళు చాలా నష్టపోయామని చెప్పేసి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కానీ అదేవిధంగా హైడ్రా అధికారులు కానీ ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాపోతా ఉన్నారు. ఇప్పుడు మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ బిల్డింగ్, దానికి ఆనుకున్నటువంటి హాస్టల్స్, పీజీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా కూల్చివేతకి గురవ్వబోతా ఉన్నాయని చెప్పేసి కూడా చూద్దాం. ఒక అక్రమ కట్టడానికి సంబంధించి పక్కన ఉన్నటువంటి ఏవైతే మొత్తం ఉన్నాయో పర్మిషన్స్ తో ఇవన్నీ కూడా కూల్చేస్తా ఉన్నారు, కూల్చేయబోతా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మీరు చూస్తున్నారు పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లు అన్ని కూడా ఇబ్బందికి గురవుతా ఉన్నాయి అన్నమాట. సో చూస్తా ఉన్నారు కదా ఏ విధంగా ఆ బిల్డింగ్ ని మొత్తం కూడా 7 అంతస్తుల భవనాన్ని కూల్చివేతగా చేస్తా ఉన్నారు. అయితే ఎప్పుడైతే అది కుప్పకూలిపోయిందో దానిలో 2 ప్రాణాలను కూడా కోల్పోయారు. ఎవరైతే నోరు మెదపలేని సర్వసాధారణ ప్రజలు ఉంటారో వాళ్ళే ఇక్కడ నష్టపోతా ఉన్నారు. ఇక్కడ ముట్టాల్సిన వాళ్ళందరికీ అన్ని ముట్టాయి. ఇక్కడ ప్రభుత్వాలు అదేవిధంగా పొలిటీషియన్స్ అందరికీ కూడా వాళ్ళకి ఏ విధంగా అయితే అన్ని అందాలో అవన్నీ అందాయి. సో అందుకే ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు.